వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కార్గో ఆటో లగేజ్ మోసుకొని వెళ్ళగలిగే ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ ఆటో మీద మనం 400 కేజీల బరువు వేసుకొని మనం ప్రయాణం చేయవచ్చు. పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బ్యాటరీ పవర్ ఎంత, మోటార్ పవర్ ఎంత, ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది, ఎంత దూరం మనం ప్రయాణం చేయవచ్చు, డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీని కంపెనీ వచ్చేసి ZON SCN. ప్రస్తుతానికి చైనాలో దొరుకుతుంది. సిమిలర్ వెహికల్ ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ కంపెనీ డిఫరెంట్గా ఉంటుంది. దీని బ్యాటరీ పవర్ వచ్చేసేమో, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 3 రకాల బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. 53 ఆంపియర్స్ అవర్, 72 ఆంపియర్స్ అవర్, 32 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ పవర్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి మోటార్ పవర్ ఏమో 1200 వాట్ నుంచి 2000 వాట్స్ వరకు వీళ్ళు మోటార్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల నుంచి మనకి ఇట్లా కనిపిస్తుంది. మనకి ఇలా 3 LED లైట్లు అయితే పెట్టారు. దాంతోపాటు మనకు పెద్ద సైజు స్పేస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు వాటర్ క్యారీ చేసుకోవడానికి ఈ వెహికల్ కొన్న వాళ్ళు అయితే వాడుకుంటున్నారు. దీంతోపాటు మనకి వాటర్ క్యారీ చేసుకోవచ్చు, లగేజ్ కూడా మనం మోసుకెళ్ళచ్చు. మోటార్ పవర్ అనేదేమో స్టీల్ తోటి చేసిన మోటార్ పవర్ అయితే కింద అయితే వాళ్ళకి ఇట్లయితే పెట్టారు. గ్రౌండ్ క్లియరెన్స్ కంఫర్టబుల్గా ఉంటుంది. రోడ్ నీట్గా లేకున్నా కూడా ఆ మోటార్ పవర్ కిందికి వచ్చేటట్టు వాటర్ ఉన్నా కూడా మనం దీన్ని రైడ్ చేయొచ్చు అన్నమాట దాని మీద, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ అట్లా ఉంటుంది. దాంతోపాటు మనం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. వాటర్ వచ్చినా కూడా మనం ఈజీగా మూవ్ కావచ్చు అన్నమాట. ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, మోటార్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అనిపిస్తుంది. వీళ్ళు గ్లాస్ ఫిట్టింగ్ పెట్టారు ఫ్రంట్లో. మనకి మొత్తం మెటల్ తోటి తయారు చేస్తారనమాట వెహికల్. ఇది టెన్షన్ పడాల్సిన పడేం లేదు. ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా మెటల్ కాబట్టి మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నుంచి దీన్ని చూసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీని డిస్ప్లే అయితే ఇట్లా ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, ఎంత స్పీడ్ వెళ్తున్నాము, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసాము అనే విషయం అయితే ఆ డిస్ప్లేలో అయితే మనకి పెద్ద డిస్ప్లే పెట్టారు. ఆ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. చూసారు కదా, ఆ బ్యాటరీలో లాస్ట్ ఛార్జింగ్ వరకు వచ్చేసింది పాయింట్. అది హ్యాండిల్ అనేది నార్మల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. దానికి పెద్ద ఇది కావాల్సిన అయితే అవసరం లేదు. కంఫర్టబుల్ రైడింగ్ ఉంటుంది. మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎంత కిలోమీటర్లు వెళ్తున్నాం అనేది. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా LED లైట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నైట్ టైంలో మనకి లైట్లు అనేది చాలా LED లైట్ కాబట్టి ఫోకస్ లైట్ వస్తుంది. ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి పెద్ద స్పేస్ ఉంటుంది. మనకి లగేజ్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ వాటర్ బాటిల్ చూసినారు కదా, దాదాపు 20 వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. ఈ విధంగా అయితే వీళ్ళు పెట్టుకున్నారు అది బాగుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ కావడానికి అయితే 4 గంటల నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. దీని కంపెనీ చెప్పాను కదా, ZON SCN కంపెనీ. 3 రకాల బ్యాటరీ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ పవర్ ఏమో 1200 వాట్ నుంచి మోటార్ పవర్ వచ్చేసింది. దాంతోపాటు 2000 వాట్ కలిగిన మోటార్ పవర్, 2 రకాల మోటార్ పవర్ తోటి వీళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కస్టమర్స్ యొక్క కన్వీనియన్స్ని బట్టి మనకి ఎట్లాంటి వెహికల్ కావాలి, ఎంత మోటార్ పవర్ కావాలని మనం డిసైడ్ చేసుకుంటే ఆ మోడల్గా దీన్ని సెట్ చేసి మనకు దీన్ని డెలివరీ చేస్తారు వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి తక్కువ మోటార్ పవరు, తక్కువ బ్యాటరీ పవర్ తోటి ఉన్నదైతే 5000 RMB నుంచి ఎక్కువ 2000 వాట్స్ కలిగిన బ్యాటరీ మోటార్ పవర్ వచ్చేసి 72 amps కలిగిన బ్యాటరీ పవర్ కావాలంటే, బ్యాటరీ కెపాసిటీ కావాలంటే 7000 RMB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుంది. 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుంది. మొత్తం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని మనం 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు మనం 400 కేజీల బరువు వేసుకొని మనం దీని మీద ట్రావెల్ చేయవచ్చు. లగేజ్ అయితే మన కన్వీనియంట్ని బట్టి, మన అవసరాన్ని బట్టి 400 కేజీలు బరువు
400 కేజీల బరువుతోటి మనం ఈ వెహికల్ మీద అయితే తీసుకెళ్ళొచ్చు. చిన్న చిన్న మనకి 400 కేజీలు రోజుకి మనం యూజ్ చేసుకోవడానికైతే లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికైతే ఈజీగా పనిచేస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఒక 10 ఎకరాలు ఉన్న వ్యవసాయ రైతు అయితే 10 ఎకరాలు ఉంటే వాళ్ళకి ఇట్లాంటి వెహికల్ ఒకటి ఉంటే వాళ్ళకైతే కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ పత్తి చేను వేసిన అనుకోండి, మందు బస్తాలు తీసుకెళ్ళడానికి, పత్తి ఇంటికాడ వేసుకోవడానికి ఆ విధంగా అయితే దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంది. దీనికి 100 కిలోమీటర్ల రేంజ్ నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది కాబట్టి ఈజీగా మనం వాడుకోవచ్చు. అందులోటి మనకి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ కూడా పెట్టారు. హ్యాండ్ బ్రేక్ మనం బైక్ ఆపినప్పుడు, ఈ ఆటో ఆపినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేస్తే ఆ వెహికల్ మూవ్ కాకుండా వాళ్ళు పెట్టారు. దీనికి పవర్ మోడు, ఎక్కువ మోడ్ అయితే 2 మోడ్లు అయితే పెట్టారు. ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి పవర్ మోడ్ అయితే మంచిగా ఉంది. పవర్ మోడ్ అయితే ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు. ఎక్కువ మోడ్ అయితే మనకు తక్కువ స్పీడ్ తోటి ఎక్కువ మైలేజ్ వెళ్ళొచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఇదైతే కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకంటే కాస్ట్ విషయంలో చూసుకుంటే ఇది తక్కువ కాస్ట్ ఉంది, ఎక్కువ దూరం మనం ప్రయాణం చేయవచ్చు. ఫ్రంట్లో మనకి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే పెట్టారు. ఫ్రంట్లో డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ పెట్టారు. బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే అరేంజ్ చేశారు. డ్రమ్ బ్రేక్ ఫ్రంట్లో కూడా డ్రమ్ బ్రేక్ అరేంజ్ చేశారు, బ్యాక్ సైడ్లో కూడా డ్రమ్ బ్రేక్ అరేంజ్ చేశారు. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 రకాల మోటార్ పవర్ సప్లై చేస్తున్నారు. 1200 వాట్ల నుంచి 2000 వాట్ మోటార్ పవర్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు. దాంతోపాటు బ్యాటరీ పవర్ ఏమో 3 టైప్స్ బ్యాటరీ పవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 32 ఆంపియర్స్ అవర్, 53 ఆంపియర్స్ అవర్, 72 ఆంపియర్స్ అవర్ కలిగిన బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కాస్ట్ కూడా 5000 నుంచి 7,000 మధ్యలో దొరుకుతుంది. ఇది 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్, ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి అయితే మనం దీని మీద వాడుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు 100 కిలోమీటర్లు వెళ్తుంది. 400 కేజీల బరువు మోయగలది. ఇది మంచిగా ఉంటుంది. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి, ఎలక్ట్రిక్ కార్గో ఆటో. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.